హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ప్రసాదం శనగలని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇవి వచ్చేసి తెల్ల శనగలండి. ఇవి ఉడికించేటప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసి ఉడికిస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి తినేటప్పుడు. అలాగే ఇవి ఒక 7 అవర్స్ అలా నానబెట్టిన తర్వాత ఒక 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. మనం చేతితో నులిమితే ఇలా రావాలండి. అప్పుడు కరెక్ట్గా ఉంటుంది టేస్ట్ అనేది. కొంచెం ఆయిల్ అనేది వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ కూడా వేసేసేయండి. మీకు వెల్లుల్లి వేయడం ఇష్టం లేకపోతే వేయకపోయినా పర్వాలేదండి. నేను టేస్ట్ కోసం చెప్తున్నానండి. అలాగే మనము ఈ శనగలనైతే మనం కంపల్సరీగా దేవుడికైతే నైవేద్యంగా పెడుతూ ఉంటాం కాబట్టి కొందరు వెల్లుల్లి వేయకుండా చేస్తారు. ఇలా సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని కూడా వేసి మీడియంలో పెట్టుకొని చక్కగా వీటిని వేయించండి. కొంచెం కరివేపాకు కూడా వేసేసేయండి. అలాగే మనం ఫస్ట్ శనగలలో ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని కొంచెం వేసుకోండి. ఇంకొంచెం స్పైసీగా కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, కారం పొడి. అలాగే కొంచెం మనకు కలర్ కోసం అని చెప్పేసి కొంచెం పసుపు అనేది వేసానండి. అది వేసేసిన తర్వాత ఇవి వేసేసేయండి. తెల్ల శనగల్ని వేసేసి ఒక 2 మినిట్స్ వరకు ఇలా కలిపేసేసి దింపేసుకుంటే మనకు శనగల ప్రసాదం రెడీ అయితే అయిపోయిందండి. అలాగే మేము గుడికి వెళ్తున్నామని చెప్పేసి ఇలా పులిహోర, శనగల ప్రసాదము, అలాగే చింతపండు పులిహోర కూడా చేశానండి. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. ఇది వచ్చేసి పులిహోర, ఇది వచ్చేసి మనకు చింతపండు పులిహోర అండి. ఇంకా అన్నంలో కలపలేదు. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.